strong. ఓకే, లెట్స్ గో ఫర్ ద టాపిక్. మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రీవియస్ టాపిక్స్ ప్రకారం తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం తెలుసుకున్నాము. లెట్స్ విల్ గో ఫర్ ద థర్డ్ చాప్టర్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్. వాట్ ఆర్ ద ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్? ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అంటే టైంతో పాటు దాంతోపాటు మనకు పవర్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. పవర్తో పాటు అంటే అకార్డింగ్ టు టైం ప్రకారం అది క్యాలిక్యులేట్ చేసి ప్లస్ యాడింగ్ చేసి మనకి రీడింగ్ అనేది ఇస్తుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎనర్జీ మీటర్ ఎక్కడ మన ఇళ్ళలో యూజ్ చేసే ఎనర్జీ మీటర్ లేదా మనం ఎక్కడైనా ఇండస్ట్రీలో యూజ్ చేసే ఎనర్జీ మీటర్. వేరే డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటే ఇండ్ల దగ్గర యూజ్ చేసే ఎనర్జీ మీటర్స్ ఏమో మనకి ఏమేమి ఉంటాయంటే సింగిల్ ఫేజ్ అన్నట్టు. వేరే మనకి ఇండస్ట్రీస్కి వెళ్తే మనకి 3 ఫేజ్ ఎనర్జీ మీటర్స్ అనేది ఉంటాయి. సో నెక్స్ట్ మనకు నెక్స్ట్ విల్ గో ఫర్ ద టాపిక్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. చాప్టర్ 3 మూడో చాప్టర్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. వాట్ ఆర్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్? ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏంది మనకి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే మనకి ఏం చెప్పాలి, ఆల్రెడీ మనకు వాట్ మీటర్ గురించి తెలుసు. వాట్ మీటర్ పర్పస్ ఏంది, జస్ట్ ఒక 2 ఇండక్షన్ టైపు వాట్ మీటర్. దాంట్లో మనం ఏం చేసాము, ఒకటి తీసుకొని ఒక మ్యాగ్నెట్ తీసుకుని ఎం టైప్ దాంట్లో దాంతోపాటు కింద మనం ఒకటి సిరీస్ మ్యాగ్నెట్ అన్నట్టు తీసుకున్నాం. దాన్నే మనం ఒకటేమో సిరీస్ మ్యాగ్నెట్ ఇది. ఓకే, దాని మధ్యలో మనం ఏంది ఒక పైవట్, దాని మీద మనకి ఒక డిస్క్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. ఈ డిస్క్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ డిస్క్కి ఇది అనేది మనకి ఏంది స్పిండిల్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, వాట్ మీటర్ దాంట్లో అదే కదా, మనకి పైన ఉన్న మ్యాగ్నెట్ ఎప్పుడైతే మనకి కరెంట్ ఫ్లో అనేది అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడున్న మ్యాగ్నెట్ మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఫ్లక్స్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా డిస్క్ని కట్ చేయడం వల్ల డిస్క్లో ఎడ్డీ కరెంట్స్ అనేది మనకి ఉత్పత్తి అవుతాయి. ఆ ఎడ్డీ కరెంట్స్ వల్ల మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న డిస్క్ అనేది మూవ్ అవుతుంది. అల్యూమినియం డిస్క్ అనేది మనకి మూవ్ అవుతుంది. ఆ మూవ్ అవ్వడం వల్ల దానికి కనెక్ట్ అయిన స్పిండిల్కి దానిపైన కనెక్ట్ అయిన స్పిండిల్ కూడా తిరుగుతుంది. ఆ స్పిండిల్కి కనెక్ట్ అయిన పాయింట్ కూడా తిరిగి మనకి రీడింగ్ అనేది చూస్తుంది. ఇది మనకి ఇండక్షన్ టైపు వాట్ మీటర్. వేరే ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్లో మనకి ఏంది, ఇండక్షన్ టైప్ అనేది మనం యూజ్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం దీనిలో మనకి ఏమేమి మెకానిజం అనేది మనకి బేసికల్గా 3 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో మనకి ఏంది బేసికల్గా మనము 3 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ అనేది ఉపయోగించుకుంటాము. అవి ఏమేమి అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి ఏమేమి మెకానిజమ్స్ అనేది కూడా ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ విల్ గో ఫర్ ద క్లాసిఫికేషన్. ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంది, మనకి మామూలుగా చెప్పుకుంటే ఇంటిగ్రేటింగ్ డైరెక్ట్ రాసుకుంటే, ఒకవేళ ఫామ్ లాగా రాసుకుంటే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ రాసుకుంటే డైరెక్ట్ ఏం పని చేస్తుంది, రికార్డింగ్ ప్లస్ ఇండికేటింగ్ అంటే 2 కూడా మనకి పనిచేస్తుంది. రికార్డింగ్ అండ్ ఇండికేటింగ్ అనేది 2 పని కూడా మనకి చేస్తుంది. సో దీన్ని ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని ఎలా చేస్తుంది, దీంట్లో 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. అంటే దీంట్లో 3 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ కూడా మనము ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంది, ఇంటిగ్రేటింగ్ డైరెక్ట్ రాసుకుంటే ఒకవేళ ఇండికేటింగ్ ప్లస్ రికార్డింగ్. ఇండికేటింగ్ ప్లస్ రికార్డింగ్ మనకి వచ్చే సప్లైలో ఉండే కరెంట్ వాల్యూని అంటే ఐదర్ ఇట్ మే పవర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ పవర్ని రికార్డ్ కూడా చేస్తుంది అకార్డింగ్ టు టైం ప్రకారం. ఈ అకార్డింగ్ టు టైం ప్రకారం ఇంటిగ్రేటింగ్ అని ఎందుకని చెప్పాను, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్లో మనకి ఏముంటుంది, జస్ట్ రికార్డింగ్ చేస్తుంది జస్ట్ ఫర్ సమ్ టైమ్కి. అక్కడ మళ్ళీ ఏమవుతుంది, 0 నుంచి వెళ్ళిపోతుంది. వేరే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఏమవుతుందంటే మనకి ప్రీవియస్ వాల్యూ ఎంత ఉందో దాంతో పాటే క్యాలిక్యులేట్ అనేది చేస్తుంది. సో దీన్ని ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నాము. ఫస్ట్ విల్ గో ఫర్ ద అంటే క్లాసిఫికేషన్ చూసుకుందాం. ఫస్ట్ క్లాసిఫికేషన్లో మనకి ఏంది, మామూలుగా ఫస్ట్ ఎనర్జీ మీటర్ అనుకుంటే, ఎనర్జీ మీటర్ అంటే నథింగ్ బట్ ఎనర్జీ మీటర్స్లో క్లాసిఫికేషన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది మనము ఒకసారి చూసుకుందాము.
basically two types, digital, analog. అనలాగ్ నథింగ్ బట్ మనకి పాయింటింగ్ చూపించడం, డిజిటల్ నథింగ్ బట్ మనకి ఏంది నంబర్స్ అనే వాల్యూ అనేది చూపిస్తుంది. ఈ అనలాగ్లో మళ్ళీ మనకి టూ టైప్స్ ఉన్నాయి. అనలాగ్లో మళ్ళీ మనకి టూ టైప్స్ ఉన్నాయి, ఇండక్షన్ టైప్, ఓకే. ఫస్ట్ ఏమో ఇండక్షన్ టైప్, సెకండ్ వచ్చేసి మోటార్ టైప్. మోటార్ టైప్ ఇండక్షన్లో మళ్ళీ మనకి రెండు విధాలుగా క్లాసిఫై అయింది. ఒకటేమో డొమెస్టిక్ లేదా సింగిల్ ఫేజ్ టైప్, ఇంకోటి 3 ఫేజ్. ఓకే, సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్. మనకి మోటార్ టైప్లో మళ్ళీ రెండు విధాలుగా డివైడ్ అయింది. ఒకటేమో మెర్క్యూరీ టైప్, సెకండ్ వచ్చేసి కమ్యూటేటర్ టైప్. సో క్లాసిఫికేషన్గా తీసుకుంటే ఎనర్జీ మీటర్ బేసికల్గా మనకి టూ టైప్స్ అనేది క్లాసిఫైడ్ అయింది. ఒకటేమో డిజిటల్, ఇంకోటేమో అనలాగ్. నెక్స్ట్ వచ్చేసి ఇండక్షన్. మనకి అనలాగ్లో మళ్ళీ టూ టైప్స్గా డివైడ్ అయింది. ఒకటేమో ఇండక్షన్ టైప్, సెకండ్ ఏమో మోటార్ టైప్. మళ్ళీ మనకి ఏంది ఇండక్షన్ టైప్ దాంట్లో మనకి ఏంది సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ ఉంటుంది, 3 ఫేజ్ ఎనర్జీ మీటర్ అనేది ఉంటుంది. మోటార్ టైప్లో కూడా మనకి రెండు విధాలు ఉంటాయి. ఒకటేమో మెర్క్యూరీ టైప్ ఉంటుంది, రెండోదేమో కమ్యూటేటర్ టైప్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ మీటర్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద మెకానిజం. డిఫరెంట్ మెకానిజమ్స్ చెప్పుకున్నాం కదా. ఆపరేటింగ్ మెకానిజం ఉంటుంది, బ్రేకింగ్ మెకానిజం ఉంటుంది, ఇంకోటి రికార్డింగ్ మెకానిజం అనేది కూడా మనకి ఉంటుంది. సో 3 మెకానిజమ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బేసికల్లీ మనకి 3 ఇంపార్టెంట్ సిస్టమ్స్ అనేది ఉంటాయి. ఒకటేమో ఆపరేటింగ్ సిస్టమ్ పర్పస్ ఏంటి అంటే మనకి ఎప్పుడైతే సప్లై అనేది కనెక్ట్ చేసుకుంటామో దాని వలన మనకి ఏంది ఒకటేమో సిరీస్ మ్యాగ్నెట్. మనకి ఎలా అయితే ఇండక్షన్ టైప్ దాంట్లో మనకి వాట్ మీటర్ దాంట్లో ఎలా అయితే డయాగ్రామ్ ఉంటుందో ఇక్కడ కూడా మనకి సేమ్ డయాగ్రామ్ ఉంటుంది, దాని ప్రకారమే ఉంటుంది. ఓకే, ఇండక్షన్ టైప్ దాంట్లో కూడా మనకి ఏంది ఒకటేమో ప్యారలల్ మ్యాగ్నెట్ అంటే నథింగ్ బట్ సిరీస్ అండ్ ప్యారలల్ సిస్టమ్. దీని మధ్యలో మనకి ఏముంటుంది ఒక డిస్క్ అనేది ఉంటుంది. సేమ్ దీని ప్రకారమే ఆపరేటింగ్ మెకానిజంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే సప్లై అనేది కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది డిస్క్ అనేది రొటేషన్ అవ్వాలి. అకార్డింగ్ టు దాని పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకున్న దాని ప్రకారము ఎంత పవర్ చేసుకుంటే అంత అంటే ఇక్కడ దేని మీద డిసైడ్ అయ్యి ఉంటుందంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ దీని లోడ్ మీద డిసైడ్ అయ్యి స్పీడ్ ఆఫ్ ద డిస్క్ అనేది మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ లోడ్ ఎక్కువ తీసుకుంటే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా స్పీడ్ ఆఫ్ ద డిస్క్ యొక్క స్పీడ్ అనేది మనకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. వేరే లోడ్ తక్కువ ఉందంటే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది కూడా మనకి తక్కువ ఉంటుంది. సో ఆపరేటింగ్ మెకానిజం ఎప్పుడు పనిచేస్తుందంటే సప్లై ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటామో అప్పుడే మనకి ఆపరేటింగ్ మెకానిజం అనేది పనిచేస్తుంది. సో ఆపరేటింగ్ మెకానిజంలో స్పీడ్ అనేది మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా అది పవర్ అంటే దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటే అకార్డింగ్ టు దానికి లోడ్ కనెక్ట్ అయిన పవర్ దాని మీద కన్జ్యూమ్ బేస్డ్ అయి ఉంటుంది అంటే నథింగ్ బట్ ఒకసారి లోడ్ అనేది ఎక్కువ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. సో ఆపరేటింగ్ టార్క్ కూడా మనకి లోడ్ యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేకింగ్ మెకానిజం. సెకండ్ వచ్చేసి
బ్రేకింగ్ మెకానిజంలో మనకి ఏంది, మనకు యాక్చువల్గా అయితే బ్రేకింగ్ మెకానిజం ఎందుకు రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ మీటర్లో తీసుకున్నా కూడా ఎక్కడైనా ఇండికేటింగ్ ఎదర్ ఇట్ మేబీ ఇండికేటింగ్ అవ్వచ్చు, ఎదర్ ఇట్ మేబీ రికార్డింగ్ టైప్. బ్రేకింగ్ పర్పస్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే లోడ్ వేయకుండా కూడా మనకి డిస్క్ రొటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో తీసుకుంటే కంట్రోలింగ్ టార్క్ అనేది కూడా ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా మనకి బ్రేకింగ్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎలా ప్రొవైడ్ చేస్తామంటే ఇక్కడ ఉన్న డిస్క్కి మనం ఏం చేస్తాము, డిస్క్ దగ్గర మనం ఏం చేస్తాం, ఒక మ్యాగ్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే డిస్క్ అనేది మూవ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ మ్యాగ్నెట్ యొక్క ఫ్లక్స్ అనేది ఈ డిస్క్ అనేది కట్ చేస్తుంది. ఈ డిస్క్ కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, దీంట్లో కరెంట్స్ అనేది ఉత్పత్తి అవుతాయి. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా అంటే నథింగ్ బట్ ఎడ్డీ కరెంట్స్ అనేది ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైతే కరెంట్స్ అనేది ఉత్పత్తి అవుతాయో ఆటోమేటిక్గా మళ్ళీ స్పీడ్ అనేది కూడా తగ్గుతూ పోతుంది. ఓకే, బ్రేకింగ్ మ్యాగ్నెట్ అనేది మనం పెడతాం ఎప్పుడైతే అంటే నథింగ్ బట్ దీనిలో మనకి ఏంది ఆపోజిట్గా ఫోర్స్ అనేది కూడా మనము క్రియేట్ చేయాలి. ఆపోజిట్ ఫోర్స్ అనేది దేనికి ఆపరేషనల్ టార్క్కి ఆపోజిట్గా ఫోర్స్ అనేది కూడా మనము క్రియేట్ చేయాలి. ఓకే, ఇది మనకి బ్రేకింగ్ మెకానిజం. వేరస్ రికార్డింగ్ మెకానిజం అనేది కూడా ఒకటి ఉంటుంది. థర్డ్ది వచ్చేసి రికార్డింగ్ మెకానిజం. రికార్డింగ్ మెకానిజం పర్పస్ ఏంటి అంటే నథింగ్ బట్ ఒకసారి అంటే డిస్క్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. డిస్క్ మూవింగ్ ఎలా అవుతుంది అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి కదా. ఒకవేళ డిస్క్ మూవ్ అయినప్పుడు అంటే దీనికి ఒక దగ్గర పాయింటర్ అనేది పెడతాం. ఆ పాయింటింగ్ మూవ్ అయినప్పుడు ఎన్నిసార్లు డిస్క్ అనేది రొటేట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ఇక్కడ నంబరింగ్ మెకానిజం అనేది ఒకటి పెట్టుకుంటాం. నంబరింగ్స్ అనేది సిస్టమ్ అనేది ఒకటి మనం పెట్టుకుంటాము. ఎప్పుడైతే డిస్క్ అనేది 10 టైమ్స్ 20 టైమ్స్ 30 టైమ్స్ అనేది రొటేషన్ అవుతుందో దాన్ని బట్టి ఇక్కడ నంబరింగ్ అనేది చేంజ్ చేస్తూ పోతుంది. ఒకసారి 10 అయిందంటే ఒకసారి మూవ్ అవుతుంది. అంటే 10 టైమ్స్ డిస్క్ అనేది మూవ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ రికార్డింగ్ మెకానిజం అనేది నంబర్ అనేది చేంజ్ చేస్తుంది. ఇక్కడే మనకి ఎనర్జీ యొక్క ఎంత ఎనర్జీ అనేది మనకి అంటే కన్జ్యూమ్ చేసుకున్నాము అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది మనకి 3 టైప్స్ ఆఫ్ మెకానిజం అనేది ఉంటుంది. బ్రేకింగ్ ఒకటేమో ఆపరేటింగ్ మెకానిజము, రెండోదేమో బ్రేకింగ్ మెకానిజం, థర్డ్దేమో మనకి రికార్డింగ్ మెకానిజం. ఓకే, ఆపరేటింగ్ మెకానిజం ఏమో ఆపరేటింగ్ టార్క్ క్రియేట్ చేసుకోవడానికి, వేరే బ్రేకింగ్ మెకానిజం ఏమో మనకేంది ఆపోజిట్ అంటే మొత్తం ఆపరేటింగ్ జరిగేటప్పుడు కూడా దానికి కరెక్ట్ ఈక్వల్గా మనకి ఆపరేట్ ఇది చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే సప్లై అనేది తీసేస్తామో ఆటోమేటిక్గా డిస్క్ అనేది కూడా మనకి రొటేట్ కాకుండా ఉండడానికి మనము ఇక్కడ బ్రేకింగ్ మెకానిజం అన్నట్టు ఒకటి మ్యాగ్నెట్ అనేది పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది రికార్డింగ్ మెకానిజంలో మనం ఏం చేస్తాము, ఎప్పుడైతే అంటే నథింగ్ బట్ డిస్క్ అనేది ఎన్ని రొటేషన్స్ తీసుకుంటే దాన్ని బట్టి మనకి ఇక్కడ రికార్డింగ్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది ఈ మెకానిజం దాంట్లో. ఇదే మనకి ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు అంటే ఇదే మనకి అంటే నథింగ్ బట్ మనకి ఫస్ట్ 2 మెకానిజమ్స్ ఏంటంటే మనకి ఆపరేటింగ్ కామన్గా ఇండికేటింగ్ దాంట్లో కూడా ఉంటుంది, రికార్డింగ్ దాంట్లో కూడా, బ్రేకింగ్ కూడా మనం ఇండికేటింగ్ రికార్డింగ్. వేరే ఇక్కడ ఏంది రికార్డింగ్ మెకానిజం మనకి ఏంటంటే నంబరింగ్ సిస్టమ్స్ అనేది కూడా మనం ఇక్కడ తీసుకుంటాం. ఈ నంబరింగ్ సిస్టమ్స్ అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ డిస్క్ అనేది స్పీడ్ అనేది అంటే ఎన్ని రొటేషన్స్ తీసుకుంటే దాన్ని బట్టి మనకి ఇక్కడ నంబరింగ్ మెకానిజం కూడా మనకి వస్తుంది. సో ఇది మనకి 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మెకానిజమ్స్ ఇన్ ఎనర్జీ మీటర్లో. ఓకే, నెక్స్ట్ వీ విల్ గో ఫర్ ద టాపిక్ సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ కన్స్ట్రక్షన్ అట్ ద సేమ్ టైం వర్కింగ్ కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, this is our single phase energy మీటర్ యొక్క కన్స్ట్రక్షన్. లెట్స్ గో ఫర్ ద కన్స్ట్రక్షన్గా తీసుకుంటే ఏమేమి ఉన్నాయని అయితే మనకి ఒకటేమో షంట్ మ్యాగ్నెట్, నెక్స్ట్ వచ్చేసి సిరీస్ మ్యాగ్నెట్, అట్ ద సేమ్ టైం మధ్యలో మనకి అల్యూమినియం డిస్క్, రొటేషనల్ డిస్క్, సేమ్ టైం రికార్డింగ్ మెకానిజము. ఓకే, రికార్డింగ్ మెకానిజము లోడ్ కనెక్ట్ అయి ఉంది ఆటోమేటిక్గా. సిరీస్ మ్యాగ్నెట్కి ఏమో మనకి ఏంది కరెంట్ కాయిల్ అనేది చుట్టినాము, అంటే
ఇది చేసుకున్నాము. వేరేజ్ ప్రెషర్ కాయిల్ అంటే షంట్ మ్యాగ్నెట్కి ఏమో మనం ప్రెషర్ కాయిల్ అనేది పెట్టుకున్నాము. ఓకే, నెక్స్ట్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే బ్రేకింగ్ మ్యాగ్నెట్ పర్పస్ ఏంటంటే బ్రేకింగ్ మెకానిజంలో మనం చెప్పుకున్నాం. బ్రేకింగ్ మ్యాగ్నెట్ పర్పస్ ఏంటి, ఎప్పుడైతే మనం సప్లై అనేది తీసేస్తామో ఆటోమేటిక్గా మనకి ఏమైపోవాలి, డిస్క్ అనేది రొటేషన్ అనేది ఆగిపోవాలి. అట్ సేమ్ ఈ బ్రేకింగ్ మ్యాగ్నెట్ అనేది మనకి ఏంటి కంట్రోలింగ్ టార్క్గా కూడా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం డాంపింగ్ అన్నట్టు కూడా మనకి పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే సప్లై అనేది కట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఏంటి ఇక్కడ రొటేట్ అయ్యే అల్యూమినియం డిస్క్లో మనకి ఏం చేస్తుంది, ఈ బ్రేకింగ్ మ్యాగ్నెట్ ఫ్లక్స్ వలన ఎడ్డీ కరెంట్స్ అనేది ఉత్పత్తి అయ్యి ఆటోమేటిక్గా మనకి బ్రేకింగ్ మెకానిజం అనేది ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్ ద ఏంది అట్ ద సేమ్. ఇంకోటి కూడా ఏంటంటే ప్రెషర్ కాయిల్ అనేది కూడా మనం పెట్టుకున్నాం. ప్రెషర్ కాయిల్ ఎట్లా ఉంటుంది, కరెంట్ కాయిల్ ఎట్లా ఉంటుంది కూడా మనము ఒకసారి చూసుకున్నాం. ఫస్ట్ విల్ గో ఫర్ ద వర్కింగ్లో తీసుకుంటే ఫస్ట్ వర్కింగ్లో తీసుకుంటే ప్రెషర్ కాయిల్ ఏమో మనకి ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాము. సిరీస్కి మనకి ఒక అంటే కరెంట్ కాయిల్కి మనకు ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం. ప్రెషర్ కాయిల్ ఏమో మనం థిన్ కాపర్ వైర్ తీసుకున్నాము. వేరేజ్ మనకి సిరీస్ మ్యాగ్నెట్లు తీసుకుంటే మనం కరెంట్ కాయిల్ దగ్గర తీసుకుంటే మనం ఏం చేసుకున్నాం, థిక్ కాపర్ వైర్ అనేది మనం తీసుకున్నాము. పర్పస్ ఏంటి అంటే మనకి ఏంది థిన్ అనేది మనకి అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ మనకు కావాల్సింది జస్ట్ తక్కువ ఇది కావాలి, అందుకోసం మనము అంటే తక్కువ కరెంటే కావాలి, మనకి ఎక్కువ అవసరం లేదు. అట్ ద సేమ్ ఓకే, నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ థిక్ అనేది కూడా ఇక్కడ మన సిరీస్ మ్యాగ్నెట్లో మనం థిక్ అనేది ఎక్కువ ఫ్లక్స్ అనేది అట్ ద సేమ్ టైం లోడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అంటే నథింగ్ బట్ అంటే మనకు ఫైన్ వైర్ అంటే ప్రెషర్ కాయిల్లో మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వేరేజ్ సిరీస్ మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్తాం అంటే కరెంట్ కాయిల్కి ఏమో మనకు నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, మనకి ఏం చేస్తాం అందుకని ఏం చేసుకుంటాం, సిరీస్ మ్యాగ్నెట్లో మనం థిక్ కాపర్ వైర్ యూజ్ చేసుకుంటాం. వేరేజ్ షంట్ మ్యాగ్నెట్ దగ్గర మనం ఏం చేసుకుంటాం, థిన్ కాపర్ వైర్ విత్ మెనీ టర్న్స్ తీసుకుంటాము. సిరీస్ మ్యాగ్నెట్ దగ్గర మనం తక్కువ టర్న్స్ అనేది మనం తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్ ద ఎలా వర్కింగ్ చేస్తుంది, వర్కింగ్ ఎలా అవుతుంది అంటే ఎలా వర్క్ చేస్తుంది అని ఒకసారి చూసుకుందాం. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్ ద వర్కింగ్ వెళ్ళేసరికి ఇక్కడ చూడండి I2 అనేది షంట్కి వెళ్ళే మ్యాగ్నెట్, షంట్ దగ్గరికి వెళ్ళే కరెంట్, I1 అనేది సిరీస్ మ్యాగ్నెట్ దగ్గర వెళ్ళే కనెక్షన్ అన్నట్టు. ఓకే, సిరీస్ మ్యాగ్నెట్ ఎందుకు కనెక్ట్ చేసుకున్నాను, డైరెక్ట్ లోడ్కి కనెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అంటే మనకి డైరెక్ట్ కనెక్షన్ అనేది లోడ్కి కనెక్ట్ చేయడం వల్ల కరెంట్ పాస్ అనేది ఎక్కువ ఉంటుంది. వేరే మన ప్రెషర్ కాయిల్ అనేది మనం ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే జస్ట్ మనకు వోల్టేజ్ పర్పస్ కోసం తెలుసుకోవడానికి మాత్రమే మనము యూజ్ చేసుకుంటాం కాబట్టి ప్రెషర్ కాయిల్ దాంట్లో. ఓకే, ఫస్ట్ ఏముంది, ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అనేది అవుతుందో I1 త్రో సిరీస్ మ్యాగ్నెట్, I2 త్రో షంట్ మ్యాగ్నెట్. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే I1 వలన సిరీస్ మ్యాగ్నెట్లో కూడా ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. వేరేజ్ I2 వలన ప్రెషర్ కాయిల్ దాంట్లో కూడా మనకి ఫ్లక్స్ అనేది ఉత్పత్తి. ఈ ప్రెషర్ కాయిల్ దగ్గర ఫ్లక్స్ అనేది మనకి 90 degrees లాగింగ్లో పెట్టుకోవాలి. 90 degrees లాగింగ్లో పెట్టుకోవడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ షేడింగ్ బ్యాండ్స్ అనేది మనం పెట్టుకుంటాము. ఈ షేడింగ్ బ్యాండ్ ఏం చేస్తుందంటే ఫ్లక్స్ అనేది 90 degrees లాగింగ్లో ఉండేటట్టు సప్లై వోల్టేజ్కి ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఫ్లక్స్ అనేది మనకి 90 degrees లాగింగ్లో ఉండేటట్టు మనకి చేంజ్ చేసుకుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే సిరీస్ మ్యాగ్నెట్లో ఉండే ఫ్లక్స్ అట్ ద సేమ్ టైం సిరీస్ మ్యాగ్నెట్లో ఉండే ఫ్లక్స్ ఏమో 5-1, వేరేజ్ ప్రెషర్ కాయిల్ నుంచి వచ్చే ఫ్లక్స్ ఏమో మనకి 5-2, ఇదేమో 90 degrees లాగింగ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లక్స్ అనేది 5-1 వలన మనకి E1 అనేది డిస్క్లో E1 అనేది ఉత్పత్తి అవుతుంది. అట్ ద సేమ్ టైం I1 అనేది కూడా ఉత్పత్తి అవుతుంది. ఎందుకు E1 అనేది అంటే ఎప్పుడైతే చేంజింగ్ ఫ్లక్స్ అనేది డిస్క్ని కట్ చేస్తుందో ఆటోమేటిక్గా ఇక్కడ EMF అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ డిస్క్ రొటేషన్ ఈ డిస్క్ అనేది క్లోజ్డ్ పాత్ కాబట్టి దీంట్లో మనకి I1 అనేది ఉత్పత్తి అవుతుంది. వేరే 5-2 అనేది మన 90 degrees లాగింగ్లో, దీంట్లో కూడా మనకి ఫ్లక్స్ అనేది 5-2 వల్ల మనకి ఏమైతే E2 అనేది ఉత్పత్తి అవుతుంది. అట్ ద సేమ్ టైం E2 ఉత్పత్తి అవ్వడం వలన డిస్క్ అనేది మనకి క్లోజ్డ్ పాత్ కాబట్టి మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా I2 అనేది కూడా మనకి ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఈ I1 I2 అనేది ఉత్పత్తి అవుతుందో డిస్క్లో అప్పుడు మనకి ఏమవుతుంది, డిస్క్ అనేది రొటేషన్ అయ్యడం అనేది అంటే డిస్క్ అనేది తిరగడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఎప్పుడైతే డిస్క్ అనేది తిరుగుతూ పోతుందో ఆటోమేటిక్గా మనకి ఏమైతే రికార్డింగ్ మెకానిజం అనేది మనకి ఏం చేస్తుంది, డిస్క్ నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకుంటే అనేది ఈ రికార్డింగ్ మెకానిజం అనేది మనకి మనకి ఏం చేస్తుంది, ఇండికేట్ చేస్తుంది. అంటే ఇది రికార్డ్ చేస్తూ పోతుంది. సపోజ్ మనకి డిస్క్ మీద ఒక కాన్స్టెంట్ అనేది పెట్టుకున్నాం, మనం మీటర్ కాన్స్టెంట్ అనేది ఒకటి పెట్టుకుంటాం. ఎందుకంటే ఎలా అంటే
600 రెవల్యూషన్స్ పర్ కిలో వాట్ అవర్ అంటే నథింగ్ బట్ ఈ డిస్క్ దగ్గర మనకి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మనం ఏం చేస్తాము, ఒక పాయింటర్ అనేది పెట్టుకుంటాము, వైట్ మార్కింగ్ ఏదైనా మార్కింగ్. ఆ మార్కింగ్ ఏం చేస్తుంది, 600 టైమ్స్ ఒకసారి తిరిగిందని అంటే 600 టైమ్స్ తిరిగిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ 1 కిలో వాట్ అవర్ అనేది మనకి తెలుస్తుంది. 1 కిలో వాట్ అవర్ అనేది మనకి తెలిసిపోతుంది. ఆ 1 కిలో వాట్ అవర్ నథింగ్ బట్ 1000 వాట్స్ అనేది ఒక అవర్లో ఎంతైతే యూజ్ చేసుకుంటాం అంటే 1000 వాట్లు ఒక అవర్లో యూజ్ చేసుకుంటే దాన్ని 1 కిలో వాట్ అవర్ అంటాం. అట్ ద సేమ్ టైం దాన్ని 1 యూనిట్ అని కూడా మనము అనవచ్చు. ఓకే, ఇది మనకి వర్కింగ్. ఫస్ట్ ఏముంది, ఎప్పుడైతే ఫ్లక్స్ అనేది ఉత్పత్తి, సింపుల్గా చెప్పుకోవాలంటే షంట్ మ్యాగ్నెట్ వలన ఒక ఫ్లక్స్ ఉత్పత్తి అవుతుంది, సిరీస్ మ్యాగ్నెట్ వలన మనకి ఒక ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. షంట్ మ్యాగ్నెట్ యొక్క ఫ్లక్స్ అనేది ఏమో 90 డిగ్రీస్ ల్యాగింగ్లో ఉంటుంది సప్లై వోల్టేజ్కి. సిరీస్ మ్యాగ్నెట్ ఏమో మనకి ల్యాగింగ్లో ఏమో ఉండదు. ఓకే, ఏమవుతుంది, ఈ రెండింటి వల్ల మనకి ఫ్లక్స్ అంటే డిఫరెంట్ 5-1 5-2 వలన ఈ డిస్క్లో E1 అండ్ E2 అనేది మనకి ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఇది మనకి కన్స్ట్రక్షన్ అంటే 5-2 అనేది ఉత్పత్తి అవుతుంది. అట్ ద సేమ్ టైం 5-1 అనేది కూడా మనకి ఉత్పత్తి అవుతుంది. 5-2 పర్పస్ ఏంది అంటే మనకి 5-2 ఎలా ఉత్పత్తి అవుతుంది, ప్రెషర్ కాయిల్ వలన మనకి 5-2 అనేది ఉత్పత్తి అవుతుంది. 5-1 అనేది మనకి కరెంట్ కాయిల్ వల్ల ఉత్పత్తి అవుతుంది. 5-1 5-2 వల్ల మనకి E1 E2 ఉత్పత్తి అవుతుంది. E1 E2తో పాటు మనకు I1 I2 అనేది కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ I1 I2 అనేది ఎడ్డీ కరెంట్స్ అని మనం చెప్పుకుంటాం. ఈ ఎడ్డీ కరెంట్స్ వల్ల మనకి ఏమైతుంది, ఇక ఫ్లక్స్ అనేది ఎప్పుడైనా సరే మోటార్ మెకానిజం మనకు చెప్పుకున్నాం ఆల్రెడీ ఉంది. ఎప్పుడైనా సరే కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మనకి ఫ్లక్స్ దగ్గర ఉండదు. అంటే ఆ ఫ్లక్స్ దగ్గర ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉండదు. దాని బేస్ ప్రకారమే ఇక్కడేమో ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న కరెంట్స్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా డిస్క్లో ఉన్న కరెంట్స్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి దానివల్ల అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. దాని ప్రకారమే ఈ డిస్క్ అనేది కూడా మనకి మూమెంట్ అనేది అవుతుంది. కంటిన్యూస్ రొటేషన్ అనేది అవుతుంటుంది. ఇక్కడ ఎన్ని రొటేషన్స్ తీసుకుంటామో ఇక్కడ రికార్డింగ్ మెకానిజంలో మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా 1 2 3 4 0 to 9 వరకు మనకి రికార్డింగ్ మెకానిజంలో ఉంటుంది. డిఫరెంట్ అంటే మనకి 4 బాక్సెస్ అనేది సపరేట్ 4 or 5 బాక్సెస్ మనకి సపరేట్గా పెట్టింటాడు. ఓకే, ఎప్పుడైతే మనకి 600 టర్న్స్ అంటే 600 సార్లు ఈ మీటర్ డిస్క్ అనేది తిరుగుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, 0 దగ్గర 1 అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 9 అనేది ఇక్కడ 9 అనేది అయ్యిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ 0కి వస్తుంది. ఇక్కడ ఉన్న బాక్స్లో ఏమవుతుంది, మళ్ళీ మనకి 1 అనేది ఇండికేట్ చూస్తుంది. దీన్ని బట్టి మనకి ఇలా మనకి ఈ రికార్డింగ్ మెకానిజం అనేది కూడా మనకి వర్క్ చేస్తుంది. ఓకే, ఇది మన సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ బ్రేకింగ్ మ్యాగ్నెట్ పర్పస్ కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ బ్రేకింగ్ మ్యాగ్నెట్ కూడా మనకి ఏం చేస్తుంది, ఒకవేళ స్పీడ్ అనేది ఎక్కువ ఉంది అంటే కంపేర్ టు ఎక్కువ స్పీడ్ అంటే ఉండాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ ఉందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తాం, ఈ బ్రేకింగ్ మ్యాగ్నెట్ని మనకు టు అండ్ ఫ్రో అంటే ముందరికి వెనకాలకి చెప్పేసి ఈ స్పీడ్ అనేది మనకి కాన్స్టెంట్ స్పీడ్ వచ్చేటట్టు చేసుకుంటుంది. ఎప్పుడైతే మనకి బ్రేకింగ్ కంట్రోలింగ్ టార్క్ అట్ ద సేమ్ టైమ్ మనకి డిఫ్లెక్టింగ్ టార్క్ రెండు కాన్స్టెంట్గా వెళ్ళిపోతాయి. అప్పుడు స్పీడ్ అనేది అంటే కాన్స్టెంట్ స్పీడ్ అనేది ఉంటుంది. అంటే నథింగ్ బట్ స్పీడ్ అనేది ఎక్కువ ఉండదు, స్పీడ్ అనేది తక్కువ కూడా ఉండదు. రెండు ఒకే ఈక్వల్ టు ఉన్నప్పుడే ఆటోమేటిక్గా డిస్క్ అనేది కరెక్ట్ స్పీడ్తో తిరుగుతుంది. ఓకే.